రా ఏంటిది అది చూపిడి ఏంటిది అది కిందికి పెట్టు చూపి ఇట్రా ముందుకు రా రాను చెప్తున్నా ముందుకు రా సైడ్కి రా సైడ్ అయినా ముందు తీస్తారా రాడి నువ్వు టీ చేసినావా పొద్దున్నే తాగుతానా డ్రామా పన్నది డైలీ డైలీ తమిళ్ డ్రామా చేయొద్దు కుమారి. ఏం చేయమంటావు? వెళ్ళి రోడ్డు మీద డాన్స్ చేసుకో. இது வெய்ய குமார் இது உண்டா குமார் நான் இன்னும் எனக்கு வேலை அதிகமா இருக்கு. అందుకేట్రా పడుకుంటే ఇది అవుతానా నేను? పడుకుంటే పైన పోస్తా. ఓ రస్ తాగుతానా? పాపం పోన్లే నిజం చెప్పేస్తా. రోజు కన్మని మంచం లేవగానే నాకు టీ పెట్టిస్తుంది పాపం మంచి పిల్ల. సిగ్గుపడుతుంది. ఇంకొక మాట చెప్తా. చెప్పు. పొద్దున్న లేచి టీ తాగితే ఓకే, బ్రష్ చేయలేదు, టీ ఏం బిస్కెట్ పళ్ళు తోమిన తర్వాత తింటా. మా ఊరికి అట్లా చెప్తుంది, ఏం కాదు. లేదు 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 అబద్ధం. ఇది ఏంటిది? ఇది అందరు నిజం అనుకుంటారు కన్మని, అట్లా చెప్పొద్దు. ఇది ఏం బిస్కెట్? ఏం బిస్కెట్ అది? ఏదో మంచిగా అనిపించింది టీలో. ప్యాన్ బిస్కెట్. ప్యాన్ అనేది వేరే. ఏంటిది? ప్యాన్ అంటే ప్యాన్ ఇంతేనా? ప్యాన్ కాదు. తినొచ్చా? తినొచ్చు. టేస్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. అమ్మ పళ్ళు కడుక్కుంది నీట్గా, నేను పళ్ళు కడిగిన తర్వాత తింటా. కానీ ప్లేట్లో వేసుకొస్తుంది, తింటదేమో అన్న ఉద్దేశంతో. కానీ నేను తిన్నా. పళ్ళు కడిగిన తర్వాతే రస్క్ తింటా అనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కన్మని. డైలీ నేను నిద్ర మంచంలో ఉండగానే నాకు డైలీ టీ పెట్టిస్తుంది. ఇంకా నేను ఎప్పుడు బయట కూడా టీ తాగను, ఎందుకంటే తను పెట్టించే ఒక టీ మార్నింగ్ మాత్రమే తాగుతా. బయట ఇంకా టీలు కాఫీలు ఏం తాగను. ఒక బ్లాక్ కాఫీ తప్పితే, బికాజ్ ఆఫ్ బుల్లెట్ కాఫీ. అది కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతా ఇంట్లోనే తాగుతా. సో లేదు అంటే నొప్పులు వస్తుంది కుమారి. సో రెగ్యులర్గా లైఫ్ అయితే మార్నింగ్ మాకు ఇలా స్టార్ట్ అవుద్ది అనమాట. చాలా కామెడీగా. మా లైఫ్ కాదు, కుమారి లైఫ్. మా లైఫ్ కుమారి లైఫ్ అంటే నీ లైఫ్ కూడా. నువ్వు కూడా నాతోనే ఉన్నావు కదా. నీతోటే ఉంటా, బట్ ఇలాగా లేజీగా ఉండలేదు కదా. ఓ లేజీ నువ్వు ఉన్నావు కదా, నేను లేజీగా లేవడానికి. మీ పొద్దున్న లేచి టీ పెట్టితే కూర్చుంటూ తాగుతావు, మళ్ళా వెళ్ళి కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నావు. అంతే కదా. లేకపోతే థాయ్ వెబ్ సిరీస్ చూస్తావు. థాయ్ వెబ్ సిరీస్, థాగి వెబ్ సిరీస్ అన్నట్టు. థాయి కాదు, థాయ్ వెబ్ సిరీస్. థాయ్ 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 వెబ్ సిరీస్. థాయ్ థీ మీన్స్ THA మీన్స్ థాయ్. THAI సెవెన్స్ థాయ్. థా లైక్ ఒత్తిడి అనమాట థాయ్కి. థాయ్. సారంగియో సారంగియో. నువ్వు చెప్పిన వర్డ్ ఏంటి ఇప్పుడు మళ్ళీ చెప్పు. చాయ్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ డైలీ అమ్మాయి పెడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఏంటి అన్యాసియో. థ్యాంక్ యూ. సారంగియో. ఓహో తేడాగల అనుకుంటారు కానీ మన ఇట్లా చెప్తే. మీన్స్ డిఫరెన్స్. ఎన్ని 1 month నా థాయ్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. అవును నిజంగా అమ్మాయి థాయ్ ఆల్రెడీ డైరీలో రాసి పెట్టుకుంది అనమాట. నువ్వు డైరీలో రాసినావు కదా ఎప్పుడో వర్డ్స్, అవి తీసుకొని రాపో. ఇక్కడే ఉంది. సో ఆమె థాయ్ నేర్చుకుంటుంది అనమాట. సో సిన్సియర్ గర్ల్ ఏమో. పొద్దున్నే లేవగానే ఇలా ఉండడం నిజంగా హ్యాపీ కదా. మా రెగ్యులర్ లైఫ్ అయితే ఇలానే స్టార్ట్ అవుద్ది డైలీ. సో దా 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 చూపించు చూపించు చూపించు.
సో ఇక్కడ అమ్మ థాయ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇలా రీడ్ చేయాలా? ఎస్, రీడ్ చేయి. హౌ ఆర్ యు మీన్స్ సబ్బాడి మై. హౌ ఆర్ యు సేమ్. కున్ సబ్బాడి మై కా. ఐ యామ్ ఫైన్. సబ్బాడి ఐ యామ్ ఫైన్. టూ వర్డ్స్. హౌ ఆర్ యు కు 2 words. వాట్ హౌ టు సే దట్? சபாடி அதுவும் சொல்லலாம். இன்னொன்னு வந்து சன்சபைடிகா. சன்சபைடிகா. How about what is the meaning சன்சபைடிகா? means I'm fine. Oh, I'm fine. I'm fine. Okay. Okay va. How about you? How about you? Layo kunla. లయో kunla. కుంలా. ఓకే, చదివింది చాలు మన కొరియన్ భాష. సో అలా నేర్చుకుంటుందంట. కొరియన్ అంటే ఎందుకు మాకు ఇష్టం అంటే, కొరియన్ కాదు, ఓకే, థాయిలాండ్, సారీ, కొరియన్ వేరు, థాయిలాండ్, థాయ్ వేరు. మీన్స్ మేము ఎందుకు కొరియన్ ఇష్టపడతామంటే చాలా బాగుంటాయి అబ్బా, మెల్ట్గా. ఆ వెబ్ సిరీస్ చూస్తుంటే ట్విస్టులు ఉంటాయి ఎక్కువ. వాళ్ళు పెట్టే మూవీస్ ఏవైనా కానీ కంటెంట్స్కి ట్విస్ట్ ఉంటుంది అన్నట్టు. సో అందుకే మాకు చాలా ఇష్టం. ఇది వాళ్ళటి వీడియో. అలా కాదబ్బా, ఈమె ఊరికి వెళ్తుంది. ఫస్ట్ టైం నేను లేకుండా కన్మని ఊరు వెళ్తుంది. సో అలా కుమారి వేసింది. ఇప్పుడు హాలుకు వస్తుంది చూడండి. నాకు చక్కగా తెలుగు రాదు, నా తమిళ అమ్మాయి. ఓకే, నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అందరం. నా అమ్మాయికి తెలియకుండా మొబైల్ సోఫా కింద పెట్టేసిన. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, మీరు అందరం చూడండి ఎట్లా ఉంటుంది ఏమో. అట్లనే ఉండండి, మీ అమ్మకి వస్తాయి. நடி பண்றா என்ன பண்றா? ప్లేట్ కన్నా క్లీన్ ఉంటుంది. ప్లేట్ మట్టుమా క్లీన్ పண்றா? అవును, ఈరోజు ఫ్రైడే కదా, ఇంట్లో పూజ చేయొచ్చు. అమ్మ చేయొచ్చిందమ్మ పూజారి, పెద్ద పూజారి. సాంగ్ పెట్టినే, ఏదో ఒకటి పెడతాం. ఇంకోటి అంటే టీవీ పెట్టుతున్నావా? కుదే కదా ఇప్పుడు సాంగ్స్ పెట్టు అని చెప్పి నాకు చెప్పినా, లేదు చెప్పలేదే. వచ్చిన చేయనా என்கிட்ட வந்து ஹெல்ப் பண்ணே. కుకింగ్ చేయి, తర్వాత చూద్దాం. నాకు కుకింగ్ రాదు, ఏం రాదు. సవాడి కాకు మాది. ఎలా మీకు ఆపోజిట్ చూడే. అమ్మడి అమ్మ పర్లేదు, ఇది కూడా మంచి ప్లానే. వీవర్స్కి మన రెగ్యులర్ లైఫ్ చూపించడంలో తప్పేముంది. ఇలా కూడా ప్లాన్ చేసావా నువ్వు? పర్లేదు, ఎలా అయితే ఏంటి, మా రెగ్యులర్ లైఫ్ ఇలా అయితే మేము స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే రోజు ఒకలా ఎవరిది ఉండదు అనుకోండి, బట్ మొత్తానికి మంచిగానే ప్లాన్ చేసింది అమ్మాయి. అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, టాలెంటెడ్ గర్ల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎక్కడ పెట్టావు కనుమని అక్కడ? శోభ ఉంది కదా, అయినా సోఫాలో నేను చూసా, అక్కడికి వెళ్ళా, తీసుకున్నా. ఆడ ఉంది కదా శోభ స్పీకర్. స్పీకర్ వెనకాల పెట్టావా? అమ్మని అమ్మ, నీకెప్పుడు కనుమని ఇంత తెలివి వచ్చింది? జస్ట్ నార్మల్గా వీడియోస్ చేయమంటే, ఫోటో అది వీడియోలు పెట్టమంటే చెయ్యదు. బట్ ఇప్పుడు ఏంటో కొత్తగా ఇది స్పీకర్ వెనకాల చేసి చాలా టాలెంటెడ్. నెక్స్ట్ మంచం కింద పెడతా. అలాంటి చేయకూడదమ్మా. ఇంకా ఈ అమ్మాయి అదే என்ன சொல்றது, బ్రష్ చెయ్యట్లేదు ఈ అమ్మాయి. చేసేసా బ్రష్ నేను, నీకు తెలియకపోయినా వాళ్ళకి తెలుసు. నేను చేసా, ఇక్కడ వరకు వచ్చా, డైరీ ఇక్కడ పెట్టా, నేను చేసా బ్రష్. బర్డ్ గర్ల్ ఈ అమ్మాయి. నేను కాదు, షీఈ్ అ బ్యాడ్ గర్ల్. షీఈ్ பர்புல பர்ட் கேர்ள். நீ உங்க ஈவெண்ட்லேயே இது பேசுறதே சரியா பேச புரியாது, அதில் பெபு பெபு அட்டா. సో కుకింగ్ 3 క్యారెట్స్ అండ్ ఇవాళ యాపిల్ తీసుకోవాలి, మర్చిపోయాం యాక్చువల్లీ. సో 1 క్యారెట్. ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా వేసుకుంటాం సమ్ టైమ్స్. ఆమ్లా రెగ్యులర్గా వాడతాం. ఇప్పుడు ఏంటంటే చేసుకున్న తర్వాత చేసుకుంది, కానీ చేసుకున్న తర్వాత నువ్వు చేసుకో. నానే ఫస్టే వచ్చేసిన. అమ్మ ఫస్ట్ వచ్చిందంట కిచెన్లోకి. ఫస్ట్ టైం వింటున్నా కిచెన్లో ఎట్లా కూడా కొట్లాడుకుంటా. ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ నా అందం అందే. ఎలా రా ఇలా ఎలా రా కన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యారెట్ బీట్ జ్యూస్ తాగిన తర్వాత టిఫిన్ అయితే స్కిప్ చేస్తాం. టిఫిన్ అయితే తినము, డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోతాం. సో లంచ్ ఇది బీట్రూట్ క్యారెట్ తాగిన తర్వాత డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోతాం. సో ఇదన్నమాట మా రెగ్యులర్ లైఫ్. మేమైతే రెగ్యులర్గా ఇలా ఉంటాం. సో ఇదన్నమాట క్యారెట్ బీట్రూట్. వీలవుతే ఆమ్లా కూడా ఉంటే ఆమ్లా వేసుకుంటే హెయిర్కి మంచిది. బట్ ఈ జ్యూస్ అయితే మాత్రం మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్గా తాగేస్తాం ఎక్కడున్నా ఏమైనా. సో ఇది మాకు అలవాటు అనమాట, రెగ్యులర్గా ఇది తాగుతాం. ఇంతకుముందు ఏంటంటే ప్రోటీన్ జ్యూస్ తాగేవాళ్ళం. సో ఇప్పుడు నేను కూడా జిమ్ ఆపేసా. సో అంటే కొంచెం షూటింగ్స్ బిజీ అవ్వడం వల్ల నేను కూడా ప్రోటీన్ ఆపేసా. సో ప్రోటీన్ లేనప్పుడు అయితే పక్కా అయితే, ప్రోటీన్ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంలో అయితే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది పక్కా తాగేస్తా. ఒకవేళ నేను లేకపోయినా కూడా కన్మని చేసేసుకొని తాగేస్తుంది. సో రెగ్యులర్గా అయితే నేను రెడీ చేస్తాను అనమాట ఇద్దరికి. సో కుకింగ్ విషయం అయితే నాది, మ్యామ్కి కుకింగ్ రాదనమాట, పెద్ద మేడంకి. సో అదనమాట మ్యాటర్. పెద్ద మేడంకి కుకింగ్ రాదు. సో మ్యామ్ కోసం నేనే అన్నీ చేసుకోవాలి మీన్స్ బాధ్యతలు ఉంటాయి కదండి. సో అదే కుకింగ్ అయితే నేను బీభత్సంగా చేసేస్తాను అనమాట. నాకు నచ్చిన పార్ట్ కూడా అదే అనమాట. సో నాకంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఎంతవరకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కిచెన్లో ఉండి వంటలు చేయమన్నా చేసేస్తాను, అంత పిచ్చి. సో మీకెంతమందికి కుకింగ్ చేయడం అంటే ఇష్టమో మీరు కమెంట్ చేయండి. సో కన్మనికి ఏమేమి వచ్చి అడుగుతా. కన్మని నీకు ఏమేమి వంటలు చేస్తాను అంటే, నీకు కుకింగ్లో ఏమేమి వచ్చు చెప్పు. దోశ, ఇడ్లీ, హాట్ వాటర్. ఓ హాట్ వాటర్. ఇంకా శాండ్విచ్ అమ్మంతా కొరియన్ స్టైల్. టోస్ట్ గుర్తుపెట్టుకోండి, టోస్ట్. ఇంకా వచ్చు నాకు కుకింగ్ వచ్చు, బట్ అన్నా తమిళనాడు స్టైల్లో వచ్చు. ఓ కుకింగ్ వచ్చంట, తమిళనాడు స్టైల్లో వచ్చంట. చూపిస్తా ఒకరోజు ఆ కుకింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా గాయస్, చూపిస్తా. అవును, తెలంగాణ సాంబార్ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలంగాణ సాంబార్ తెలంగాణ అని కాదు, తెలంగాణ ఏపీ 2 స్టేట్ లో. అంటే నువ్వు మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్
సాంబార్కి పేరు పెడుతున్నావా ఏంట్రా గైస్, చూడండి రా. స్వీట్ గా ఉంటుందని చెప్పేసిన. మీ సాంబార్ యాక్చువల్లీ స్వీట్ గా ఉంటే లేదు, తమిళనాడు సాంబార్ టేస్ట్ చేసినవచ్చు కదా. ఓకేరా బాబు, ఓకే ఓకే. ఇక్కడ సాంబార్ అదే ఎన్నో చూడదు బయట షాప్ లో. సాంబార్ లో వాటర్ ఉంటుందా, వాటర్ లో సాంబార్. సారీ డైలాగ్ తప్ప ఉంది. తెలుగు ప్రాబ్లం గాయస్, ప్రాబ్లం. ప్లీజ్ సబ్స్క్రైబ్. పప్పులో పప్పులో వాటర్ ఉంటుందా, నా వాటర్ లో పప్పు ఉంటుందా అని కూడా తెలియట్లేదు. అదే అట్లా అలా ఉంటుంది గాయస్. బట్ అన్న తెలంగాణ సాంబార్ బాగుంటాయి. వచ్చి 5 సంవత్సరాలు అయింది కదా కుమారి. 6.5 సంవత్సరాలు. 6.5 years. 6.5 years అయింది. Fucking 1 year. Yes. మీరు అనుకోవచ్చు కన్మణి ఎవరు ఏంటి అనేది. సో షీఈ్ మై బెస్టీ అండ్ మై ఫ్యామిలీకి ఆల్సో. తనకన్నా ముందు, నాకన్నా ముందు మా వాళ్ళ నన్ను అడగడం మానేసి ఆమెనే అడిగారు. అంత క్లోజ్ అనమాట మా ఇద్దరి ఫ్రెండ్షిప్. సో అదనమాట. ఫైనల్గా అయితే కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకుందాం. ఏంది మేము బ్యాటరీ లో బ్యాటరీ వచ్చింది. ఎంత మెత్తగా చేస్తే అంత జ్యూస్ వస్తుంది అనమాట. నీట్గా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేచిగా ఎక్కువ లేదు కాబట్టి அதெல்லாம் வாஷ் பண்ணது తెలీదు. రెగ్యులర్గా వర్క్ అయితే మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు త్యాగస్తులు అది ఇదేం కాదు, ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఎందుకంటే అమ్మాయి జ్యూస్ రెడీ. నాకు ఆకలి అయింది. కుమారి ఊరికి వెళ్తుంది, బెంగళూరుకి. అన్ని బ్యాక్ చేస్తుంది లగేజ్. సో నేను ఇప్పుడైతే వెడ్డింగ్ కోసమని బెంగళూరు వెళ్తున్నా. బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత ఇమీడియట్ మళ్ళీ అరకుకు షూటింగ్ అయితే వెళ్తున్నా. సో అదే ప్యాకింగ్ చేస్తున్నా. సో నా ఆల్రెడీ బెంగళూరు 2 days కాబట్టి ఆల్రెడీ ఈ ప్యాకేజ్ అయితే అయిపోయింది. సో ఇదైతే అరకు బ్యాక్ టు బ్యాక్ టైం లేదు కాబట్టి 2 లగేజెస్ ఒకటేసారి సర్దుకుంటున్నా. ఎందుకు ఏంటి అనొచ్చు. మీకు అరకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అరకు షూటింగ్ వీడియో వస్తుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్, మంచి మంచి లొకేషన్స్, అక్కడ షూటింగ్లో మేము ఎంత జాలీగా ఉంటాం ఏంటనే వీడియోని క్లియర్గా చూపించబోతున్నా. సో డోంట్ మిస్, చూస్తూనే ఉండండి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.
చూస్తూనే ఉండండి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్ లైఫ్తో మేము మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. చూసారు కదా మా రెగ్యులర్ లైఫ్ అయితే ఇలా అయితే ఉంటుంది. మేము పొద్దున్న లేవగానే వెబ్ సిరీస్ చూస్తాం, అంటే ఒకరోజు ఒకలా ఉంటాం అనుకోండి, బట్ డిఫరెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి, హాల్లో పెట్టుకోండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేనిది మేము ఎంతో దూరం వెళ్ళలేము. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్, సపాడు కాదు, సబ్స్క్రైబ్. నాకు కొంచెం టంగ్ ప్రాబ్లం ఉందన్నమాట. సో దట్స్ వై. థ్యాంక్ యూ. చెప్పు ఫాలోవర్స్కి అందరికీ చెప్పు, సబ్స్క్రైబర్లు అందరికీ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా, నువ్వు చెప్పు. ఓకే, అందరం లైక్, షేర్, కమెంట్ చేసుకోండి, చెయ్యండి. మంచిగా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఈ అమ్మాయికే కాదు, మాకు సపోర్ట్ చెయ్యండి, ఇద్దరికి సపోర్ట్ చేయండి. ఎస్. థ్యాంక్ యూ అందరికీ. సో మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.